పడి నేను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా. సాధారణ శోధన అంటే నువ్వు అనుకుంటున్నావు, లేదు నేను తెలివిమంతుణ్ణి, నేను జ్ఞానవంతుణ్ణి, దీన్ని తీసి దాంట్లో పెడతా, దాన్ని తీసి దీంట్లో పెడతా, ఈ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో చేస్తా, అప్పుడు నాకు అధికమైన లాభం వస్తుందని నువ్వు అనుకుంటున్నావు. సాతానుడు నిన్ను మభ్య పెడతాడు. సాతానుడు నిన్ను మభ్య పెడతాడు. యేసు ప్రభునే చూపిస్తున్నాడు కదా. ఏమంట, ఈ రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. దేవుని బిడ్డలారా, ఇట్టి ఆశ నీలో కలిగిందంటే ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పండి? సాతానా నా వెనుకకు వెళ్ళిపోతుంది. నేనున్న దాంతో తృప్తి పడతాను, నాకు కలిగిన దాంతో నేను సంతృప్తి కలిగి ఉంటాను కనుక నువ్వు వెళ్ళిపో అని చెప్పే దేవుని బిడ్డలుగా ఉండాలి. అది నిన్ను ఇబ్బంది పెడుతుంటున్నది, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆ ధనము వల్ల నీకు మనశ్శాంతి లేదు, నీకు సమాధానం లేదు, కుటుంబంలో కలహాలు, కుటుంబ బంధువుల మధ్య విభేదాలు, విరోధాలు ఎందుకు కలుగుతున్నాయి? ఆ ధనము వలననే. కాబట్టి దైవిక బిడ్డలారా గమనించండి, దేవుని బిడ్డలైనటువంటి వారిని పోషించేటువంటి బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానమును పట్టుకో, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని చెప్పినావు ప్రభువా. కనుక నన్ను అన్ని విషయాల్లో నువ్వు సహాయం చేయమని మన ప్రభును. కనుక ఆ విధంగా మనం ప్రభుని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మనం ఏం చేస్తాం? ఆప్షన్లు పెట్టుకుంటాం, ఇది కాపుతుంది, అది కాపుతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వీళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళ కాడైతే గ్యారెంటీగా మనకు దొరుకుతుంది అనుకుంటూ మనుషుల మీద మన గురిని పెట్టుకొని, మనుషుల మీద మన యొక్క చిత్తాన్ని పెట్టుకొని నష్టపోతూ ఉంటున్నాం. అదే నువ్వు దేవుని వైపు నీ గురిని పెట్టుకొని నీ చిత్తాన్ని దేవుని వైపు సూచినట్లయితే పిల్లలు గమనించండి, ఆయన ఏమంటాడు? నీకేం అవసరమో నాకు తెలుసు, దాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను. నీకేమి కావాలి ఆయనకు తెలుసు. కాబట్టి ఒకవేళ ధనములను ఆస్వాదము చేసి